హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. భీమవరం నుండి అయితే అక్క వాళ్ళు వచ్చారండి. అక్క పప్పు ఆనపకాయ వండుతానంటే శుక్రవారం పొద్దుట అయితే ఆనపకాయ కోస్తున్నాం. అలాగే కొంచెం బెండకాయలు అయితే ఉన్నాయి. బెండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు 3వ శుక్రవారం కదండి. పూజకైతే నేను అంతా రెడీ చేసుకుంటున్నాను స్నానం చేసి. చిన్నారక్క అయితే అక్క వాళ్ళకి టిఫిన్లు అవి రెడీ చేస్తుందండి. అక్క కూడా రెడీ అయ్యాక ఇద్దరం కలిపి పూజ అయితే చేసుకున్నాము. నిన్న చూపించాను కదండి పెళ్లి కొడుకుని చేయడం. ఈరోజైతే పెళ్ళి. ఈరోజైతే చాలా హడావిడే ఉందండి. తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయండి. ఎడిటింగ్ అది చేసి పంపేటప్పటికి ఇంట్లో కూడా చుట్టాలంతా ఉన్నారు కదా, ఖాళీ ఉండట్లేదు. అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం మంచిది కదా అని మాకు గిఫ్ట్గా వచ్చిందండి. గృహప్రవేశం అప్పుడు కరెంట్ కుక్కర్ అయితే మా అక్క వాళ్ళు పెట్టారు. ఇదైతే ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. అంటే బయటకు వెళ్తున్నాం కదండి, తొందరగా అయిపోవడానికి. ఇంటి దగ్గర అక్క పిల్లలు ఉండిపోతున్నారు, అమ్మ. నేనైతే పూజ అది చేసేసి కరెంట్ కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత గంధం కుంకుమతో బొట్లు అయితే పెడుతున్నాను. మాకు కూడా రాదండి, అక్క నేర్పిస్తుంది ఎలా వాడాలో. ఇదైతే మా విజయనగరం సంతకాల వంతెనండి. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలీదు. మేము వెళ్ళిన ఊరైతే చాలా దూరం అండి. మాకు విజయనగరం నుంచి 1 గంటన్నర పట్టేసింది. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది, కొండల మధ్యలోంచి వెళ్తున్నట్టు. ఆ ఊరు చాలా దూరంగా ఉందండి. సంతమానపురం అని చెప్పి గజపతి నగరం అటు సైడే. ఇంకా దగ్గర ఒరిస్సా బార్డర్కి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళినప్పుడు అలా చాలా బాగుంది. ఆటో కట్టించుకొని వెళ్ళాము మేమంతా. ఆటోలో పాటలు, డ్యాన్సులు చాలా ఎంజాయ్గా వెళ్ళాము. మేము వెళ్తున్న దారిలో అయితే రైల్వే బ్రిడ్జ్ కూడా కనిపించిందండి, రైల్వే ట్రాక్స్. మేము వెళ్తున్నప్పుడు కూడా ట్రైన్ ఏమి రాలేదు, కానీ అక్కడికి వెళ్ళాకైతే వచ్చింది. అక్కడికైతే మేము అక్కడికి రీచ్ అయ్యామండి. ఇంకా పెళ్ళికొడుకుని తీసుకురావట్లేదు, అందుకే కూర్చొని అయితే మేము కొబ్బరి బొండాలు అయితే తాగుతున్నాము. అది కనిపిస్తుంది కదా, హాయ్ చెప్తుంది కదా, వాళ్ళ మరిది పెళ్ళి. తను మా పూజి అండ్ పృథ్వీ ఇద్దరు కవల పిల్లలండి. హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడు ట్రైన్ రావడం కోసం అయితే బస్సులను అయితే ఆపేశారండి. ఇప్పుడు ట్రైన్ వస్తుంది. ఫస్ట్ టైం అండి ట్రైన్ని ఇంత దగ్గరగా వెళ్తుండగా చూడడం. చాలా దుమ్ము అయితే వచ్చేసింది. పృథ్వీ బాగా చెప్తున్నాడు ట్రైన్కి. మీకు ఎలా అనిపిస్తుందండి ఇలాంటివన్నీ చూస్తుంటే? అది వెళ్ళిన వెంటనే ఇంకొక గూడ్స్ అయితే వచ్చిందండి. గూడ్స్ అంటే తెలుసు కదా ఎంత స్లో వెళ్తుందో. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేసవిలో ఒక్కసారి వచ్చేవాళ్ళమండి, అది కూడా మే నెలకి. అప్పుడు ట్రైన్ జర్నీ మాత్రం చాలా బాగుండేది. అదొక మంచి మెమరీలో ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పటికప్పుడు ట్రైన్ జర్నీ తిరగాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ అయితే సర్వ్ చేస్తున్నారండి. మా అక్క నాకు కూడా ఇస్తుంది. ఈ బ్రిడ్జ్ కింద చాలా చల్లగా ఉందండి. మేమైతే ప్రస్తుతం ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. పెళ్లి కూతురు వాళ్ళు వచ్చి పెళ్లి కొడుకుని బ్యాండ్ మేళంతో తీసుకెళ్తారండి వాళ్ళ విడిదింటికి. అక్కడైతే కాల్గోలు అవి జరుగుతాయి అన్నమాట. మేము కూడా డ్రింక్లు అయితే తాగేసి ఇంకా బయలుదేరామండి. పెళ్లి కొడుకుని అయితే తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఊరేగింపుగా అందరం విడిదింటికి అయితే వెళ్తామండి. చాలా సరదాగా ఉంటుంది చూడడానికి కూడా. ఇలాంటి పెళ్ళిళ్ళు అంటేనే చూసారు కదా ఎంతమంది బంధువులు వచ్చారో. అందరితో కలిసి అయితే మేము కూడా వెళ్తున్నాము. ఇక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిందండి పెళ్ళి బారాత్ అయితే. అస్సలు అందరూ కలిపి ఎంత హ్యాపీగా ఒళ్ళు మర్చిపోయి, ఎంత వయసు మర్చిపోయి అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా. ఇలాంటి పెళ్ళిళ్ళలోనే కదా అందరం హ్యాపీగా ఉండేది, అన్నీ మర్చిపోయి. ఇదైతే అసలు మిస్ అవ్వకూడదండి. ఏ వయసులో ఉన్నా ఎలా ఉన్నా అందరూ కలిసినప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మేము కూడా ఇలాగే డ్యాన్స్ అది చేసుకుంటూ చాలా బాగా చేస్తారండి ఇటు సైడ్ పెళ్ళిళ్ళన్నీ.
ఇంకా నాన్ స్టాప్గా డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారండి. మాకైతే కాళ్ళు ఆగినాయి చాలా. మేమైతే ఒక్క చోట అయితే కూర్చున్నాం. మా డాడీ, నేను, మా చిన్నత్తయ్య, మా చిన్నమావయ్య కూర్చున్నామండి. వాళ్ళైతే అస్సలు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. కాళ్ళు ఆగట్లేదు, అలుపు రావట్లేదు తెలియట్లేదు. కానీ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండడం వల్ల అలుపు అనేది రాదండి. పెళ్ళికొడుకు అయితే ఆ కారులో ఉన్నారు. చూస్తున్నారు కదండి, వాళ్ళ మరిది పెళ్ళికి వాళ్ళ వదిన కూడా డ్యాన్స్ చేస్తుంది. ఆఖరికి మాతో ఎప్పుడూ చేసేది కాదు, సిగ్గుపడేది. ఆడ మగ పిల్ల పెద్ద అని తేడా లేకుండా అయితే రెచ్చిపోతున్నారు ఒకరికొకరు. అయితే ఈ పక్కనే ఒక రామాలయం ఉందండి, బాగుంది, క్యూట్గా ఉన్నాయి విగ్రహాలు చిన్నగా. ఇక్కడైతే కూర్చున్నాం మేము. వాళ్ళు ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చేశాక మధ్యాహ్నం 2 అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళు రావట్లేదు, మేమైతే ఇంటికి బయలుదేరాలి లేకపోతే చీకటి అయిపోతుందని చెప్పి మేమైతే భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాము. భోజనం చేస్తున్నామండి. ఇప్పటికే 2:30 అయిపోయింది. ఈలోపు మా వారు వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిపి తింటున్నాం. భోజనాలు అవి చాలా బాగున్నాయండి. నాకైతే బ్రెడ్ హల్వా చాలా ఫేవరెట్, చాలా బాగుంది. పెళ్లి మండపం అయితే ఇలా డెకరేట్ చేశారు. మేము పెళ్ళికి ఉండాలనుకోవట్లేదండి, ఎందుకంటే చిన్నపిల్లల్ని ముగ్గురిని ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసాం, అమ్మకి అక్కకి అప్పచెప్పేసి. ఇంకా భోంచేసి మేమైతే బయలుదేరిపోయామండి. బస్సు అయితే అస్సలు ఖాళీ లేదు, చాలా రష్గా ఉంది. విజయనగరం వరకు కూడా నాన్ స్టాప్గా 1.5 అవర్ నుంచోనే ఉన్నామండి. ఇదైతే మా విజయనగరం బస్ స్టేషన్. ఇక్కడ నుంచి మాకు ఒక 10 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది అంతే. మా ఊరు వెళ్ళడానికి విజయనగరంకి మాకు జస్ట్ 8 కిలోమీటర్స్ తేడా ఉంది. ఎప్పుడు బిజీగా ఉండే మా కాంప్లెక్స్ అండి ఇది. ఇక్కడ బ్యాక్ సైడ్ అండి, ఇక్కడ ఎక్కువ బయటికి వెళ్ళే బస్సులే ఆగుతాయి. హైదరాబాద్, వైజాగ్. ఈ కాఫీ కప్ చూసినప్పుడల్లా నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఇదే నర్సరీ. మేము మొక్కలన్నీ ఇక్కడి నుంచే తెచ్చుకుంటాము. సరే, చూసారు కదండి, వాళ్ళే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్.